అలాగే విషంగవధతోషిత ఇంకోడున్నాడు, వాడి పేరు విషంగుడు. సంగము అంటే సంబంధం, విషంగము అంటే ఎవ్వరితోనూ సంబంధం పెట్టుకోడు. మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, రారా సుబ్బారావు, నాకు ఖాళీ లేదు. ఇదిగో మా ఇంట్లో మా అమ్మాయి రజస్వలిని చక్కగా పెద్ద ఏర్పాటు చేస్తున్నాం, ఉత్సవం చేస్తున్నాం అనుకున్నాను, కానీ కుదరదు వేళ. ఎవ్వరితోటి సంబంధాలని ఏర్పాటు చేసుకోకుండా ఒంటికాయ సొంటి కొమ్ములా కూడా ఉంటాడు ఇంట్లో. అట్లాంటి వాడిని విషంగుడు అని. ఇది మానుకోవే, ఈ బుద్ధి మానుకోవే. నువ్వు అలాగే ఉంటావు, మీ ఆయన అలాగే ఉన్నాడు, లేదా నువ్వు ఇదే పద్ధతిగా ఉన్నట్టయితే నలుగురితో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోకపోతే ఇంట్లో నువ్వు బతకలేవు. నీకే కష్టం వచ్చినా ఎవడు మంచివాడు ఎవరు రారు, నీకు కష్టంలో సుఖంలో ఎవరు తోడు రారు. కాబట్టి ఇదిగో ఆ విషంగ విధానాన్ని తొలగించుకో. ఎంత గొప్ప మాట అది, చాలా గొప్ప విషయం. మహిషాసురమర్దిని, మహిష అసుర మర్దిని. చిత్రకారుడు ఏం చేస్తాడంటే ఓ దున్నపోతు బొమ్మ, అంటే తల దున్నపోతుగా శరీరం అంతా రాక్షసుడిగా వేసి మహిషాసురుని అమ్మవారు శూలంతో పొడిచినట్టుగా చూపిస్తాడు. చిత్రంలో అంతకంటే భావాన్ని వ్యక్తీకరించలేడు. కాబట్టి అమ్మవారు చెప్పేది ఏంటంటే మహిషం అంటే దున్నపోతు. ఓ ఆవు ఉందనుకుందాం, వర్షపు చినుకు పడబోతోంది అనగానే ఒకసారి ఆకాశాన్ని చూసి తన పిల్లని కూడా చూసి ఇద్దరూ మాట్లాడుకోలేకపోయినా రా అన్నట్టుగా మౌన భాషతో పలకరించి ఇంటి చూరికో మరో చోటుకో చుక్క పడకుండా ఉండేలా పారిపోతాయి. మహిష అంటే దున్నపోతు. అది అలాగే ఆకాశాన్ని చూసి దెమ్మరించి కురిసి మొత్తం అంతా అయిపోయాక ఓ చింతేనా, ఇంతకుముందు వచ్చిన సంవత్సరంలో ఇంకా ఎక్కువ పడింది ఇదో లెక్క అన్నట్టు చూస్తుంది. అది మహిష లక్షణం. ఒక్కొక్కరికి అవమానం జరుగుతుంది, కొంతమంది తంతారు, కొంతమంది తిడతారు, భయంకరమైనటువంటి అవమానాలు ఎన్నో జరుగుతాయి. జరిగినా మళ్ళీ అదే తప్పు చేస్తూ వాడు కొట్టిన దెబ్బలు వీడు కొట్టలేదు కదా అని అనుకుంటాడే, అది దున్నపోతు లక్షణం. ఆడ మగ ఎవరికైనా సరే. చాలామందిని మనం చూస్తుంటాం, అప్పు చేస్తాడు, ఎగ్గొట్టేస్తాడు, వాళ్ళు నన్ను తంతారు, ఇంకో చోట అప్పు చేస్తాడు, తెలియని వాడి దగ్గర నుంచి తీసుకుంటాడు, వాళ్ళు మళ్ళీ ఇంతకంటే ఘోరాతిఘోర అవమానం చేస్తారు. అంతకంటే ఇదేం పెద్ద గొప్ప కాదు. అది మహిష లక్షణం. అమ్మాయి ఇట్లాంటి పద్ధతితో ఉండకు, సూటిగా ఉండు, నిజమైనటువంటి పద్ధతితో ఉండు, నిజాయితీగా ఉండు, ఇలా ఉండకు అని స్పష్టంగా చెప్పేటటువంటి లక్షణం ఏది ఉంటుందో అది నీకు ఉండాలని తెలియజేస్తూ నీలో ఉన్న మహిష అసురుణ్ణి తొలగించేయి. ఎంత గొప్ప విషయం. ఇలా స్త్రీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలనేటటువంటి అన్నిటినీ జాగ్రత్తగా ఆ స్త్రీకి తెలియచేస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క రాక్షస, ఈ ధర్మాన్ని, ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క రాక్షసునిగా తెలియజేస్తుంది అమ్మవారు. తప్పేం కాదే. ఆవిడ మారణాయుధాలతో అస్సలు ఉండదే. ఇవి ఆవిడ చేసే మారణాయుధాలు. మనం కూడా పిల్లలు తప్పు చేస్తుంటే కర్ర పుచ్చుకుని బెదిరించాం. రాష్ట్రపతి తల్లి కూడా, ఆ రాష్ట్రపతి స్త్రీ అయినా పురుషుడైనా కొట్టకుండా మాత్రం పెంచలేరు. మనం మామూలుగా కొడితే అబ్బో కార్పొరల్ పనిష్మెంట్ కాబట్టి ఇదిగో ఈ సెక్షన్ ప్రకారం అంటాం, కానీ కొట్టకపోతే వాళ్ళు లొంగారు. ఎందుకని? చిన్నపిల్లలు పశువులతో సమానం, వాళ్ళకి తెలియదు. పెద్ద అయిన తర్వాత వాళ్ళే అంటారు, ఒక 4 కొడితే చక్కగా బాగుపడేవాడిని కదమ్మా, ఎంత తప్పు నువ్వు చేశావు అని. ఆ రోజున మెచ్చుకొని నువ్వు అసలు కొట్టకుండా పెంచావని. ఖచ్చితంగా సందర్భంలో కొట్టాల్సింది. ఏం చేస్తే పశు లక్షణంతో ఉంటారు కాబట్టి పిల్లలు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అలవాటు అయిన తర్వాత పద్ధతిగా ఉంటారు.